విజ్ఞాన్ గారు, ఈ ఏడాది చివరిలో మాత్రం రోడ్డు ప్రమాదాలు బీభత్సంగా జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు కర్నూలు, ఆ తర్వాత చేవేళ్ల ఘటన, నిన్న యూపీలో ట్రైన్ యాక్సిడెంట్ అయినట్టు కూడా వార్త వచ్చిన పరిస్థితి. బాపట్లలో కూడా ఇద్దరు యువకులు గుంటూరు వెళ్తా ఉంటే లారీ ఢీ కొట్టిందా, వీళ్ళే లారీని ఢీ కొట్టారో తెలియదు, కానీ సీసీ కెమెరాలో అయితే వీళ్ళే లారీని ఢీ కొట్టారన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ వరుస ప్రమాదాలు ఏంటి కారణం అంటే ఏంటి చెప్తారు? వరుస ప్రమాదాలు పక్కన పెడితే ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి ఒకసారి గమనించు, బాగా పెళ్ళాలను చంపి లేదా భార్యలను లవర్స్ను చంపి ముక్కలు నరికి ఆడ పడేసేవాళ్ళు. అవును. కుక్కర్లో పెట్టినోడు అలా వరుసకు వచ్చాయి, ఉడతతోటి. నెక్స్ట్ మొగుళ్ళని చంపే పెళ్ళాలు, వాళ్ళు ఒక న్యూస్ బయటకు వచ్చింది, వరుస పెట్టి అయ్యే న్యూస్లు 10 వచ్చాయి. భూకంపాలు ఒకచోట జరిగింది, వరుస పెట్టి అవి బాగా వచ్చాయి. నెక్స్ట్ అల్పపీడనాలు, నిన్న మొన్న ఒకసారి 2 సార్లు కాదు, మళ్ళీ వరుస పెట్టి అయ్యే అల్పపీడనాలు. రేపు ఇంకోటి ఉంది మళ్ళీ. నెక్స్ట్ ఫ్లైట్ ప్రమాదాలు, ఒకటి జరిగితే వరుస పెట్టి అయ్యే ప్రమాదాలు. ఉగ్రవాద ఘటనలు మళ్ళీ వరుస పెట్టి. ఇప్పుడు బస్సులు దగ్ధమైంది, వరుస ప్రమాదాలు. ఒక బస్సు దగ్ధమైంది, కానీ మళ్ళీ ఇంకో ఆర్టీసీ బస్సు ఏదో దగ్ధమైంది, నిన్న ఇంకొకటి దగ్ధమైంది. మళ్ళీ బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఒకటి జరిగింది. అండ్ ఈ యాక్సిడెంట్ అంటావా, 2 కుర్రాళ్ళు గుంటూరు, ఆ లారీ ఏమో అక్కడ నుంచి ఇట్లా క్లాక్ టవర్ వైపు వెళ్తుంది. ఇతను రిజ్వాన్, ఇంకొక అబ్బాయి నాని, 21 ఇయర్సే. రాత్రి బీచ్ దగ్గరికి వెళ్దామని వెళ్ళారు. ఎందుకు వెళ్తారు బీచ్కి? తాగడానికే వెళ్తారు ఆ టైంలో. ఏదో వీళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి పిల్లలు. ఏ కలగబెట్టడానికి వెళ్ళావు, అక్కడ గేట్ మూస్తుంది. సో నువ్వు మళ్ళీ రిటర్న్ అవ్వాలి. రిటర్న్లో ఏం చేసావు? చాలా స్పీడ్గా వస్తూ, ఎంత స్పీడ్, మితిమీరిన స్పీడ్ అది. లైక్ అర్ధరాత్రులు రోడ్ల మీద వెళ్ళకూడని స్పీడ్లు అవి. ఏవి ఎటు వస్తాయో నీకు తెలీదు. ఆ టైంలో పెద్ద పెద్ద లారీలే తిరుగుతూ ఉంటాయి. తిరగకపోయినా ఇప్పుడు వీడు వెళ్ళిన స్పీడ్ నువ్వు చూడు, నీ ముందెళ్ళే లారీ సడన్గా బ్రేక్ వేసినా నువ్వు గుద్దుకు చేస్తావు. అవును. అది అట్లా సైడ్కి రావాల్సిన అవసరం లేదు. నీ ముందే ఇంకో లారీ ఉందనుకో, ఇంకేదన్నా బండి ఉందనుకో, నీతో పాటే వస్తుంది, వేగంగా వస్తుంది. వాడు సడన్ బ్రేక్ వేసి వాడికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, ట్యాప్ మనం గుద్దుకొని ఎగిరిపడవు, అలా కూడా పోతావు ప్రాణాలు. అంత స్పీడ్ ఎందుకు? అయినా ఆ వయసుకు బండ్లు ఎందుకు? మనకి పేరెంట్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు, ఓకేనా? ఎందుకు కంటారు? చిన్న కార్మికుడి నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ వరకు రేపటి రోజు వాళ్ళు భవిష్యత్తులో పెరగాలి, ఎదగాలి, ఏదో సాధించాలి, మా పేరు నిలబెట్టకపోయినా పర్లేదు, కనీసం మమ్మల్ని చూసుకోవాలి. అంతేగాని నా పిల్లోడు చచ్చిపోవాలి, చెడిపోవాలనేది ఎవరు కనరు. అలా కన్న తర్వాత 10th రాగానే వాడు ఫోన్ అంటే ఫోన్ ఇస్తున్నావు. 5వ తరగతి రాగానే వాడికి వద్దన్న సైకిల్ ఇస్తున్నావు. ఇంకేముంది, ఇంటర్ పాస్ అయితే బండి ఇచ్చేస్తున్నావు. వాడు మేజరా మైనరా కూడా చూడట్లా. బండి ఇవ్వకపోయినా, బండి ఇస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? వాడికి కొనిస్తున్నావు అని కాదు. తండ్రి వాడే బండ్లు కూడా వాడు తీసుకెళ్తున్నారు కదా 16 ఏళ్ళకే. నాన్న బయటికి వెళ్ళి వస్తా అని వీళ్ళే ఇస్తుంది, బండి వేసుకోపో తొందరగా, అదేదో ఎంత తొందరగా అంటే అంత తొందరగా. అలా అలవాటు అయిపోయింది. 16-17కి బండి అలవాటు అయినోడికి 18 దాటిన తర్వాత వాడికి స్వతంత్రం వచ్చేసింది. పెద్దోడు వాడు, ఎంత పెద్దోడు అంటే అంత పెద్దోడు. ప్రపంచంలో అంత పెద్ద మనుషులు లేరు. ఇంకా 21 వస్తే ఇంకా వాడు అంత ఇక తోపే. ఆయనకున్నంత తెలివి ఇంకెవడికి లేదు. అన్నీ డిసైడ్ చేసేస్తారు వాళ్ళు. కెరీరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కెరీరు, వాళ్ళ ఫ్రెండ్స్ కెరీర్లు, కొద్ది గొప్ప లవర్లు ఉంటే వాళ్ళ కెరీర్ అన్నీ తీర్చిదిద్దేస్తారు. ఇవన్నీ దిద్ది ఇన్స్టాలలో దాంట్లో ఇట్లా అందమైన ఫోటోలు పెట్టుకొని ఇంకా సిటీ అంతా బలాదూరుతారు. వాళ్ళదే సిటీ, ఇంకా సొంతూరు వాళ్ళదే. బీచ్ ఉంది, మాదే బీచ్, మేము లోకల్. ఇక్కడ చూడు, నువ్వు బస్తీలలో కూడా చూడు, ఒక ఏజ్ వస్తాయి పిల్లలు రాత్రిపూట ఏదో ఒక చిన్న కమ్యూనిటీ హాల్ ఉన్న బస్తీ పిల్లలు, లేదంటే ఏదన్నా స్టేజ్ లాగున్నా, ఎవరింటికన్నా ఎక్కువ మెట్లు ఉన్నా అందరూ అక్కడ కూర్చుంటారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటో, ఓ సిగరెట్ తాగుతాడు, ఒకటి దమ్ము, ఇంకెవడు బీరో తెచ్చుకుంటాడు, ఏం మాట్లాడతారో తెలియదు. 1 గంట 2 గంటల దాకా అక్కడే పంచాయతీలు. అప్పుడు వెళ్తారు ఇళ్ళకి. వీళ్ళు ఏమనరు, విచ్చలవిడిగా వాళ్ళు అలాగే వస్తారు.
ఆ టైంకి అదేంటి 21 ఇయర్స్ పిల్లోడు, వాడు మేజరు కాదు మైనరు కాదు, ఇంకా చెప్పాలి అంటే వాడికి అసలు తెలివే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 ఇయర్స్ అంటే వైన్ షాప్ కూడా రానివ్వరు నిన్ను, అవునా? మరి అట్లాంటి పిల్లలకి అంత జుయ్యి అని వెళ్తున్నారు. ముందు వెళ్తే మొన్న ఒకడు నేను ఎక్కడ చూసా, లేదు ఊరు నుంచి వచ్చేటప్పుడు బస్సులో చూసా, ముందు నుంచి బండి ఇట్లా లేపుతున్నాడు, ఇట్లా అట్లా పోతున్నాడు. అదేం ఆనందమో, అట్లా పడితే ఎట్లుంటుందో తెలియదు, వెనక నుంచి ఏమొస్తాయో తెలియదు. వాడి వయసు కూడా పెద్ద అంతేం లేదు. ఆ పెద్ద బండ్లు ఎలా మోస్తున్నారో కూడా తెలియట్లా, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారో తెలియట్లా. వీళ్ళు గేమింగ్లు ఆడి 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 ఆ స్పీడ్కి అలవాటు పడ్డారు. గేమ్స్ ఆడతారు కదా జుయ్ అని, అవి ఎంత స్పీడ్ పోతాయో వాటికి అలవాటు పడి నిజంగా జీవితంలో కూడా అలాగే వెళ్తున్నారు. ఒక్కసారిగా లారీ, అక్కడ లారీ రావాల్సిన అవసరం లేదు మా, అది ఆగి ఉన్నా వీడికి యాక్సిడెంట్ అయ్యేది. ఇంకా చెప్పాలంటే అట్లా ఎగిరిపడ్డాడు, స్పాట్లో 2 ప్రాణాలు అవుట్. ఎందుకు కన్నారు మిమ్మల్ని? 21 ఏళ్ళు ఎందుకు పెంచారు మిమ్మల్ని?